ఇలాంటి క్యాప్ లేదంటే. హాయ్ ఛాంపియన్. హలో. హాయ్ హాయ్, మేమందరం వస్తున్నాం మ్యాచ్ చూడడానికి. హలో అండి, నేను మీ జ్యోతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రిత్కృతి స్వీట్ హోమ్. ఎలా ఉన్నారు మీ అందరూ? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు మీరు నా సాటర్డే ఫుల్ డే రొటీన్ వ్లాగ్ అయితే చూస్తారు. ఓన్లీ రొటీనే కాదు, చాలా చాలా స్పెషల్స్ ఉన్నాయి ఈ వ్లాగ్లో. మాకు చాలా మెమరబుల్ డే. అవేంటి, ఏం జరిగాయి అని తెలుసుకోవాలంటే వీడియో చివరి వరకు చూడాల్సిందే. సో తప్పకుండా మిస్ అవ్వకుండా చూసేయండి. ఇంకెందుకు ఆలస్యం, వచ్చేయండి బ్లాగ్లోకి వెళ్ళిపోదాం. ముందుగా మార్నింగే ఫ్రెష్ అయిపోయి ముగ్గు అయితే పెట్టేసుకుంటున్నాను. ఇది కూడా నేను జస్ట్ రీల్స్ చూస్తూ ఉంటే మధ్యలో కనిపించింది. అంటే రంగోలీ డిజైన్స్ మనం ఒకసారి చూస్తే అప్పుడప్పుడు రికమెండ్ అవుతాయి కదా, అలా రికమెండ్ అయిందే ఇది. 4 చుక్కలు 2 సార్లు 2 వచ్చే వరకు చాలా ఈజీ. ఇలా చూసాను, అలా వేసాను. వెంటనే ఒకసారి పేపర్ మీద ట్రై చేశానులేండి. ఈ మధ్య డైరెక్ట్ ఇలా దీని మీదే వేసేస్తుంటే కొన్ని మిస్టేక్స్ వస్తున్నాయి. మళ్ళీ తర్వాత అలా చెరపడం వేయడం అదంతా బాగాలేదని ఒక్కసారి కొంచెం టైం తీసుకొని పేపర్ మీద ఒకసారి వేస్తున్నాను. తర్వాత ఇంకా దీని మీద వేసుకోవడం అయితే ఈజీగా ఉంటుంది. అలా వేసినా కూడా స్టార్టింగ్లో కొంచెం చిన్నగా కన్ఫ్యూజ్ అయ్యాను, చూసారా? అలా ఉంటుంది. సో ఫైనల్గా ముగ్గు అయితే చాలా బాగుంది. కొంచెం కలర్స్ ఏమైనా వేసుంటే బాగుండి అనిపించింది, బట్ నాకు టైం లేక వేయలేదన్నమాట. హలో అండి, గుడ్ మార్నింగ్. ఇవాళ అయితే సాటర్డే, హ్యాపీ వీకెండ్. పొద్దున్న లేచాం, పనులన్నీ అయిపోయాయి. కొంచెం త్వరగా చేశాను. ఒక చిన్న పని నుండి బయటకు వెళ్ళేది ఉంది. ఎక్కడికి వెళ్తానో చెప్తాను, మిమ్మల్ని కూడా తీసుకెళ్తాను ఎలాగో. సో అందుకని త్వరగా వంట అయితే పూర్తి చేశాను. బెండకాయ ఫ్రై చేశాను. ఇదైతే పప్పు, సింపుల్గా ఈ ఎండలకి చలవ చేసేలాగా పెసరపప్పు అయితే చేశాను. ఏం లేదు, సింపుల్గా ఉప్పు కారం వేసి కుక్ చేసి తడక పెట్టేసుకొని కొంచెం పలచగా తినేయడమే. కావాలంటే నిమ్మకాయ పిండుకోవచ్చు, బాగుంటుంది, చలవ చేస్తుంది కూడా. రైస్ కూడా ఆన్ చేస్తాను, సో దట్ మేము వచ్చేసరికి రెడీగా ఉంటుంది, తినేయచ్చని. ఇంకా ఎక్కువ లేట్ చేయకుండా వెళ్ళిపోదాం బయటకైతే. ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అనేది నేను కార్లో చెప్తాను. అది వచ్చేయండి, వెళ్దాం. మేమైతే స్టార్ట్ అయిపోయాం. బయట ఎండ అదిరిపోతుంది. ఎంత త్వరగా వెళ్దాం అనుకున్నా కొంచెం లేట్ అయింది వంట చేసుకుని బయలుదేరేసరికి. ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నాం అంటే డిఎల్ఎఫ్ మాల్కి వెళ్తున్నాం. ఎందుకంటే 2 వీక్స్ నుంచి పాప స్పోర్ట్స్ డ్రెస్సెస్ కొంచెం పాడైపోయాయి. వాటి కోసం వెళ్ళాలనుకుంటున్నాం. అలా అయిపోతుంది ఇంట్లోనే వీకెండ్. మెయిన్ ఎండలకి భయపడి ఎక్కడికి వెళ్ళట్లేదు, ఇంట్లోనే అలా గడిచిపోతుంది. ఇంక ఈరోజు తీసేసుకుందాం అని డిసైడ్ అయ్యి బయలుదేరాలనుకున్నాం. ఈవినింగ్ వెళ్ళొచ్చు చల్లబడ్డాక. చల్లబడేసరికి 8 అవుతుంది. మోరోవర్ ఈరోజు తన క్రికెట్ మ్యాచ్ ఉంది కాబట్టి ఈవినింగ్ వెళ్ళడం కుదరదు. మళ్ళీ రేపు సండే, రేపటి పనులన్నీ రేపు ఉంటాయి కదా ఎలాగో. సో మార్నింగే కొంచెం ఎర్లీగా పనులన్నీ చేసేసుకొని స్టార్ట్ అయిపోయి వెళ్ళొద్దామని. హలో బాబు, హ్యాపీ వీకెండ్. హాయ్, హ్యాపీ వీకెండ్. హాయ్ తల్లి. ఇవాళ క్రికెట్ మ్యాచ్ స్పెషల్ ఏంటి? మేము ఈరోజు ఈవినింగ్ మ్యాచ్ ఆడిపోతున్నాం అండర్ ద లైట్స్. ఎప్పుడు మేము మార్నింగ్ మ్యాచ్ ఆడతాం, సో ఈరోజు ఈవినింగ్ మ్యాచ్ ఆడుతున్నాం అండర్ ద లైట్స్. ఎక్కడ? మన సొసైటీలోనా? సొసైటీలో కాదు, బయట ఒక గ్రౌండ్ లో ఆడుతున్నాం. ఒక బాక్స్ టైప్ లో, కేజ్ మొత్తం కవర్ చేస్తుంది. ఒక బాక్స్ క్రికెట్ టైప్. ఓకే, బాక్స్ లో అందరం ఆడుతాం. సో ఆ మ్యాచ్ ఉంది 5 to 8, 5కి వెళ్తాం కాబట్టి ఈవినింగ్ కుదరదు కదా, అందుకని మార్నింగ్ టైం పెట్టుకున్నాం. ఈ పని తీసేసుకుంటే ఒక పని అయిపోద్ది. డీకాథ్లాన్కి వెళ్ళాలి డిఎల్ఎఫ్ మాల్లో. We have a special guest in our car. Hello. హాయ్ బన్ను. Hi mommy. నీ క్లిప్ బాగుంది బన్ను. Thank you mommy. నువ్వు ఎందుకు బయటకు వచ్చావు? ఊరికి వచ్చా. నాకు నా సీట్ భలే నచ్చింది. ఓకే, వెనకాల నా ఆమ్రెస్ట్ నా సీట్. ఓకే, వెరీ నైస్. వెళ్ళి కూర్చో మరి. ఓకే. వెరీ వెరీ గుడ్ బాయ్.
ఓకే, వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, మీరు చూస్తూ ఉండండి. మేమైతే ఇంకా ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాం. ఈ డిఎల్ఎఫ్ మాల్ మీ అందరికీ తెలిసిందే, చాలాసార్లు చూపెట్టాను మన బ్లాగ్స్లో. యూజువల్గానే వీకెండ్స్ కొంచెం బిజీగా ఉంటుంది. అండ్ సమ్మర్ హాలిడేస్ ఎఫెక్ట్ వల్ల వీకెండ్స్ ఎప్పుడు వెళ్ళినా సరే ఈ వీక్ ఆ వీక్ అని సంబంధం లేకుండా బిజీగానే ఉంటుంది. యూజువల్గా ఫస్ట్ వీక్లో ఇలా బిజీగా ఉంటుంది జనరల్గా స్కూల్స్ ఉన్న టైంలో అయితే. కానీ ఇప్పుడు ఈ వీక్ ఆ వీక్ అనేం లేదు, ఫుల్ సమ్మర్ వల్ల మరి పిల్లలకు సమ్మర్ హాలిడేస్ అండ్ ఇంట్లో కూడా వేడిగా ఉంటుంది. ఇంట్లో కొంచెంసేపు మన ఏసీ సేవ్ చేసుకొని మాల్లో ఏసీ వాడుకోవచ్చానో ఏమో తెలియదు, కానీ ఫుల్ జనాలు. అలా ఏముందిలేండి, మనలాగా ఎవరికి పనులు ఉంటే వాళ్ళు వస్తూనే ఉంటారు కదా. జోక్స్ అపార్ట్, నేను క్యాజువల్గా అంటున్నాను అంతే. ఇలా అయితే ఫైనల్గా మాల్లోకి వచ్చేసాం. ఇక్కడికి వస్తే తిరుగుడు. మనం వచ్చింది ఒక పని కోసమైనా 10 పనుల కోసమైనా తిరుగుడు మాత్రం కామనే, అది మాత్రం తప్పదు. సో అలా పార్కింగ్ నుంచి పైకైతే వచ్చేస్తున్నాం. మన డెస్టినేషన్కి డైరెక్ట్గా వచ్చేసాం అనమాట, ఇంకెక్కువ డీవియేషన్స్ ఏం లేకుండా. సో అలా ఇంకా వెళ్ళి లోపలికైతే ఫస్ట్ క్రికెట్ సెక్షన్ దగ్గరికి వెళ్ళాలి కదా, అక్కడికి వెళ్ళి డ్రెస్సెస్ చూడాలి. తర్వాత నేమ్ ప్రింటింగ్ కోసం ఇవ్వాలి. మళ్ళీ ఒక్కొక్కసారి యూజువల్గా రష్ ఉందనుకోండి, ఒక్కొక్కసారి 3 hours 4 hours చెప్తారు, ఒక్కొక్కసారి నెక్స్ట్ డే చెప్తారు, ఒక్కొక్కసారి ½ an hourలోనే అయిపోద్ది. అలా బిల్లింగ్ అయితే కానీ ఆ సిచ్యువేషన్ ఏంటి అని తెలియదు. అవన్నీ నేను మీకు ముందు అప్డేట్ చేస్తాను, మీరు చూస్తూ ఉండండి. అండ్ ఇక్కడైతే వచ్చేసాం. ప్యాంట్స్ అండ్ షర్ట్ వెంటనే చూడగానే సైజ్ దొరికింది. ఇంకా టక్కుమని ఎక్కువ లేట్ చేయకుండా చూసేసి తీసుకొని వెళ్ళిపోయాం. ఒక సైజ్ ఎప్పుడు మా పాపకు అప్పే తీసుకుంటాను నేను, ఎందుకంటే తను ఏజ్ కన్నా కూడా కొంచెం పొడవుగా ఉంటుంది కాబట్టి. అలా ఆ సైజ్కి తగ్గట్టు ఒకసారి చూసేసి తీసేసుకొని బిల్లింగ్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాం. ఇంకా బిల్లింగ్ అయిపోయిన తర్వాత చెప్పాను కదా నేను నేమ్ ప్రింటింగ్కి అయితే ఇవ్వాలి. ఫైనల్గా బిల్లింగ్ అయిపోయింది. ఇక్కడే నేమ్ ప్రింటింగ్ జస్ట్ వచ్చేసి మనం డీటెయిల్స్ ఇచ్చేస్తే మళ్ళీ ఇక్కడ బిల్ జనరేట్ చేసి ఇస్తారు, నేమ్స్ లెటర్స్ని బట్టి ప్రింటింగ్ ఎంత కాస్ట్ అవుతుందని. సో ఇలా చూసారా, ఇక్కడ ఇలా ఇది మోడల్ అనమాట, దీనిలా వస్తుంది. ఆల్రెడీ తనకు షర్ట్స్ ఉన్నాయి, మీరు చూసే ఉంటారు. అదే ఆ డీటెయిల్స్ అన్నీ ఇచ్చి ఇక్కడ బిల్లింగ్ కూడా చేయించేసి వాళ్ళ నాన్న ఆ పనిలో ఉంటే మా పాప క్యాంపింగ్ చూడాలి, అవి ఆడుకోవాలి అని వాటి దగ్గరికి వెళ్ళి ఆడుకుంటుంది. తనకు ఒక డ్రీమ్ అనమాట, ఎప్పటికన్నా మనం అలా మౌంటైన్స్లోకి వెళ్ళాలి, అక్కడ క్యాంపింగ్ చేయాలి, ఇవన్నీ తీసుకొని వెళ్ళాలి డెకత్లాన్ నుంచి అని. సో చూడాలి తన డ్రీమ్ ఎప్పుడు ఫుల్ఫిల్ అవుద్దో, మేము చేయగలమో లేదో. కానీ తను కొంచెం పెద్దదైపోయిందంటే తన ఫ్రెండ్స్తో ట్రెక్కింగ్కి వెళ్ళొచ్చు, అప్పుడు ఇవన్నీ చేయొచ్చు. సో చూద్దాం అలా చేస్తుందో పేరెంట్స్తో చేస్తుందో అనేది చూడాలి. సో ఫైనల్గా మా హస్బెండ్ స్లోగా వచ్చి 1.5 hour వెయిట్ చేయాలంటున్నాడు అని అన్నారు. సరే ఇంకేం చేస్తాం అని అనుకున్నాం. కానీ నేనైతే రిక్వెస్ట్ చేశాను కొంచెం త్వరగా వీలైనంత వరకు చేసి ఇవ్వమని. ఓకే నేను చూసి అయిపోతే ఫోన్ చేస్తానన్నాడు. సరే ఈలోగా మా పాప కొంచెం హాలిడేస్ అని ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ బాగా చేస్తుంది కదా, సో ఆ మెటీరియల్ కోసమని ఇక్కడ మిస్టర్ డిఐవై కూడా ఉంటుంది. మిస్టర్ డిఐవైలో బాగుంటాయి ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్ మెటీరియల్ ఏంటి, చాలా బాగుంటాయి లేండి. ఇక్కడ కొన్ని అన్ని రీజనబుల్ రేట్స్కి అలా అనిపిస్తుంది. ఇక్కడ నేను మెజరింగ్ కప్స్ చూపిస్తున్నాను చూడండి, ఎన్ని వెరైటీస్ ఎన్ని కలర్స్ ఉన్నాయంటే అసలు అబ్బబ్బబ్బా కళ్ళకి కలర్ఫుల్గా భలే ఉంది. ఇంక ఇలా మొత్తం అన్ని రౌండ్ వేసాను, పెద్దగా ఏం తీసుకోలేదు, ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్ మెటీరియల్ మాత్రమే తీసుకున్నాను. ఆ తీసుకున్నవైనా చూపిద్దాం అని అనుకున్నాను, బట్ నేను వచ్చి ఆ క్రికెట్ హడావుల్లో అలా ఉండేసరికి ఇంకా మా పాప అయితే అవన్నీ తీసి సర్దేసింది లోపల ఎక్కడో అక్కడ, కాబట్టి నేను చూపించడం కుదరలేదు. తను క్రాఫ్ట్ చేస్తున్నప్పుడు మీకు చెప్తానులేండి ఇవి అక్కడ తీసుకున్నామని. అండ్ ఇక్కడ డిఫరెంట్ కైండ్ ఆఫ్ హ్యాంగర్స్, ఇవైతే డెకరేషన్ ప్లాంట్స్, ఆర్టిఫిషియల్ ప్లాంట్స్, డోర్ మ్యాట్స్ ఏంటి, ఇంకా మన ఫ్యాన్సీ ఐటమ్స్ కూడా చాలా బాగా దొరుకుతాయి. పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ క్లచెస్, క్లిప్స్, టిక్ టాక్స్, పిల్లలు పెట్టుకునే హెడ్ బ్యాండ్స్, మనం ఫేస్ ప్యాక్స్ అవి వేసుకున్నప్పుడు పెట్టుకుంటాం కదా ఆ బ్యాండ్స్, ఎవ్రీథింగ్ అసలు ఇక్కడ దొరకనివంటూ ఉండవు.
ఇంకా అలా వెళ్తే అన్నీ కొనేసుకోవాలనిపిస్తుంది. మనల్ని మనమే కంట్రోల్ చేసుకొని ఇలా షాపింగ్స్కి వెళ్ళినప్పుడు లిమిటెడ్గా మనకేం కావాలి అని ముందే డిసైడ్ చేసుకొని అంతవరకు కొనుక్కొని వస్తే బెటర్. ఇవైతే పప్పీస్ పెట్స్ కార్నర్ అనమాట. వాటి డిలీషియస్ దగ్గర నుంచి వాటికి ఫుడ్ పెట్టే బౌల్స్ ఎవ్రీథింగ్ ఉన్నాయి. అండ్ ఇవైతే గ్రీన్ గ్రాస్ మ్యాట్స్ ఉంటాయి కదా, ఆర్టిఫిషియల్ మ్యాట్స్ బాల్కనీస్లో వేసుకోవడానికి అవి. ఇదంతా ప్లాంట్ సెక్షన్ అనమాట. ఇక్కడ ప్లాంట్ కేర్ కావాల్సినవి ఈ గ్రీన్ మ్యాట్స్. ఇప్పుడు మా హస్బెండ్ పట్టుకున్నదేమో వాటర్ పట్టే పైప్ అనమాట అది. అండ్ ఇది ఒక ఆర్టిఫిషియల్ నెస్ట్. దీన్ని మనం పెడితే అక్కడ వచ్చి పెడతాయి అనమాట, పక్షులు గుడ్లు పెడతాయి. ఇంకా ఫైనల్గా ఇదైతే ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ మెటీరియల్ కొంచెం తీసుకున్నాం. అండ్ ఇక్కడ నేనైతే చూసి షాక్ అయ్యాను. మా బన్ను కజిన్స్ అందరు ఇక్కడే ఉన్నారు వితౌట్ క్యాప్. అదే మేము అనుకుంటున్నాం. చాలా బాగా అనిపించింది. చెప్పానుగా ఫైనల్లీ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ మెటీరియల్ మాత్రం తీసుకొని మేము ఎండ్ చేస్తాం షాపింగ్ని. ఇవైతే రకరకాల కలర్ఫుల్ స్క్రబ్ ప్యాడ్స్ అనమాట. అండ్ ఇవైతే సాక్స్లు, కొన్ని ఆర్గనైజర్స్. ఈ కప్స్ కలర్ఫుల్గా ఉన్నాయి కానీ ఇవి గ్లాస్వి కాదు, సెరామిక్ కాదు, మెల్లమైనవి. ఇవి మనకు అస్సలు పనికిరావు. ఇటు సైడ్ చూసారా, ఇటు సైడ్కి వచ్చేసరికి ఇవన్నీ గ్లాస్ మగ్స్ అనమాట, సెరామిక్ మగ్స్. అసలు ఎంత బాగున్నాయో రీజనబుల్ రేట్లో. కానీ ఇప్పుడు మన ఇంట్లో సరిపడా ఉన్నాయి, మనకైతే అవసరం లేదు. అవసరం లేనప్పుడు ఏం కొనకూడదని ఈ మధ్య బాగా స్ట్రిక్ట్గా ఉంటున్నాను నేనైతే. ఇంతకుముందు ఇంట్లో ఉన్నాయి, అవసరం లేకపోయినా ఓకే తీసుకుందాం అనైనా చూసేదాన్ని. ఇదిగో నేను పట్టుకున్నారు చూసారా, ఇది నాకు బాగా నచ్చింది కానీ తీసుకోలేదు. ఫైనల్గా బిల్లింగ్ చేయించేసుకున్నాం. అక్కడే మాకు 45 minutes to 50 minutes పట్టింది. సరే ఫోన్ చేద్దామా అంటే ఒకసారి వెళ్ళి చూసేద్దాం, పైన ఫ్లోరేగా అన్నారు మా వారు. వచ్చేసరికి అప్పుడే ప్రింట్ వేసి జస్ట్ అలా ఆరడానికి పెట్టాడనమాట. అమ్మయ్య మన పని అయిపోయిందిరా బాబు అని తీసుకొని ఇంకా బయలుదేరిపోయాం. వస్తుంటే ఇక్కడైతే హోమ్ డెకార్స్ అసలు ఎంత బాగుంటాయో. హోమ్ సెంటర్ తర్వాత ఇదే బెస్ట్ ప్లేస్ అనిపిస్తుంది. ఈ గణపతి పప్ప చూసారా ఎంత బాగున్నారో. అండ్ ఇదైతే కృష్ణుడు అండ్ ఒక రాధాకృష్ణులది కూడా. అది వాల్ మౌంటెడో మరి ఎలా పెట్టుకోవాలేమో నాకు తెలియదు కానీ ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. అసలు ఎంత బాగుందో ఇది. అసలు మనం ఇలానే తీసుకొచ్చి వాల్ మౌంట్ చేయాలనుకుంటా. అసలు ఎంత అదిరిపోయింది అసలు. హాయ్ ఛాంపియన్. హలో. హాయ్ హాయ్. మేమందరం వస్తున్నాం నీ మ్యాచ్ చూడడానికి. బాగా ఆడాలి మరి. ఓకే, ఆల్ ది బెస్ట్ తల్లి. థాంక్యూ. వాళ్ళ డాడీ ఎక్కువ హ్యాపీగా ఉన్నారు అంతేనా? యా ఆల్ ది బెస్ట్ తల్లి. థాంక్యూ డాడీ. ఇంకేంటి నాన్న? ఇంకా ఏమేముంటే ఫస్ట్ టైం లైట్స్ కింద ఆడుకున్నాము. అంటే ఆడాను, లైట్స్ వేసేదాకా ఉండదు నాన్న, మనకు 7:30 వరకు డే లైట్ ఉంటుంది. అయినా వేస్తారు బట్ స్టిల్. ఇప్పుడు క్యాప్ పెట్టుకున్న ఎండ ఉంటుంది కాబట్టి ఎండ కొంచెం తగ్గిపోయాక తీసేస్తాం. ఓకే, ఎనీవేస్ ఆల్ ది బెస్ట్. అక్కడ కలుసుకుందాం. ఓకే బాయ్. సో ఫైనల్లీ ఇదే ట్రాఫీస్ చూస్తున్నారు కదా, మా డెస్టినేషన్కి అయితే మేము వచ్చేసాం. బాక్స్ క్రికెట్ ఆడబోతుంది ఇక్కడే. మా అమ్మాయికి ఫస్ట్ ఎక్స్పీరియన్స్. అసలు చాలా ఎక్సైటెడ్గా ఉంది. ఈ పిల్లలందరూ మన సొసైటీ పిల్లలే అండ్ అక్కడ క్రికెట్ నేర్చుకుంటున్న పిల్లలే ఈ కోచ్ దగ్గర. కాబట్టి అందరూ వచ్చేసారు. ఇంకా మా పాప ఇక్కడికి ఎందుకు పరిగెట్టుకొస్తుందో తెలుసా? వాళ్ళ డాడీ ఫాదర్స్ డే గిఫ్ట్ 1 day ముందే ఇచ్చేసారు తన కోసం. ఆల్రెడీ తన దగ్గర ఒక SG బ్యాట్ అయితే ఉంది. అది కొంచెం తన ఏజ్ కన్నా వెయిట్ లైట్గా ఎక్కువ ఉంది గ్రామ్స్లో. కాబట్టి కొంచెం బాగా లిఫ్ట్ చేయలేకపోతుందని వాళ్ళ కోచ్ అండ్ వాళ్ళ డాడీ ఫీలింగ్. కాబట్టి ఒక కొత్త బ్యాట్ అయితే తీసుకున్నారు. అది ఈ మ్యాచ్లో ఆడిచ్చాలి ఆ బ్యాట్తో అని 1 day ముందే గిఫ్ట్గా ఇచ్చేసారనమాట. అండ్ ఇక్కడైతే టీమ్స్ డివైడ్ చేస్తున్నారు. తర్వాత టాస్ కూడా వేశారు. చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. పేరెంట్స్ అందరు కూడా పిల్లలు అంత ఇంట్రెస్ట్గానే అందరు మాలానే వచ్చి బాగా ఎంకరేజ్ చేశారు. మేము పేరెంట్స్ అందరం కూడా మంచి క్వాలిటీ టైం స్పెండ్ చేసాం. పిల్లలైతే ఆడుకుంటూ ఇంకా చెప్పవసరం లేదు. సో కోచ్ చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. పిల్లలతో ఏంటి మాతో ఏంటి. సో వీళ్ళ పిల్లలందరిలోనే ఒకళ్ళ గ్రాండ్ ఫాదర్ అయితే వచ్చారు. సో ఆయనతో అయితే టాస్ వేయించారనమాట. అది నేను ఐ థింక్ షార్ట్ కోసం రికార్డ్ చేశాను. ఆ క్లిప్ ఇక్కడ మిస్ అయింది. అది సంగత. ఈ అంకులే వచ్చారు చూసారా, ఈయనే టాస్ అయితే వేశారు. ఫైనల్లీ మన రిత్తు టీమే టాస్ గెలిచింది. అండ్ బ్యాటింగ్ కూడా రెడీ ఉంది చూసారా, ఎరక్కొట్టేసింది అసలు. ఫైనల్గా నాట్అవుట్ అనమాట. అండ్ 2 wickets కూడా తీసింది లాస్ట్లో బౌలింగ్ చేసినప్పుడు. చిన్న టీమ్సే కదా, ఇద్దరిని సపరేట్ చేశారు. అండ్ బాగా ఆడారు పిల్లలందరూ. ఒక్కొక్కళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది. రెగ్యులర్గా మన సొసైటీలో ఉన్న దానిలో ఆడడం వేరు. ఇది బాక్స్ టైప్ కదా, ఇక్కడ వీళ్ళకి ఏమంత కంట్రోల్ ఉండదు. ఇంత హైట్ కొట్టాలి అంత హైట్ కొట్టాలని. సో కొంచెం ఫ్రీగా ఓపెన్ అయ్యి ఆడారనమాట.
కాబట్టి చాలా బాగా అనిపించింది. మీరు కూడా క్రికెట్ చూసి ఎంజాయ్ చేసేయండి. మీలో ఎంతమంది క్రికెట్ లవర్స్ ఉన్నారనేది నాతో చెప్పడం మర్చిపోవద్దు. అండ్ మీకు నా లైఫ్ స్టైల్ బ్లాగింగ్ ఎలా అనిపిస్తుంది, మీకు కనుక మన వీడియోస్ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసేయండి. మీ లైక్ నాకు చాలా ఇంపార్టెంట్. మీరు లైక్ చేస్తే మన వీడియోస్కి రీచ్ పెరుగుతుంది. రీచ్ పెరిగితే ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయడానికి బోల్డ్ అంత మోటివేషన్ అయితే వచ్చేస్తుంది. సో తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే ఇచ్చి వీడియో చూడడం కంటిన్యూ చేయండి. అండ్ ఇక్కడ మ్యాచ్ అయితే అవుతూ ఉంది. అండ్ ఇక్కడైతే మన రిత్కృతి బ్యాటింగ్ అయిపోయింది. ఇంక ఇప్పుడు రెస్టే కదా, సో రెస్ట్ తీసుకుంటుంది. మేమైతే చెమటల్లో ఆల్మోస్ట్ స్నానమే చేసాం. ఇంకా ఇన్నింగ్స్ బ్రేక్ ఉంటుంది కదా, వీళ్ళకి కూడా ఇన్నింగ్స్ బ్రేక్. ఆ టైంలో పేరెంట్స్ ఉన్నారు చూసారా, వీళ్ళు ఆడుతున్నారు కోచ్తో కలిసి. అలా ఉంటుంది. ఈ పిల్లల పేరెంట్స్ అందరూ క్రికెట్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళే. సో డాడీస్ అందరూ ఆల్మోస్ట్ అలా ఒక బాల్ అన్న ఆడారు. ఇంకా మా అమ్మాయి బ్యాటింగ్ అయిపోయింది కదా, బౌలింగ్ చూసి ఎంజాయ్ చేసేయండి. ఇక్కడ మీరు బౌలింగ్ కూడా చాలా బాగా వేసింది. యాక్చువల్గా తను ఫస్ట్ నుంచి బ్యాటింగ్ మీదే కాన్సన్ట్రేట్ చేసింది. సో అదే నేర్చుకుంటుంది బాగా. ఈ మధ్య తనకు తనే ఇంట్రెస్టెడ్గా బౌలింగ్ కూడా నేర్పించమని కోచ్ని అడగడం, ఆయన కొంచెం గైడ్ చేయడం, ప్లస్ మా హస్బెండ్ కూడా బాగా హెల్ప్ చేస్తూ ఉంటారు తనకి టైం ఉన్నప్పుడు. కాబట్టి అలా నేర్చుకుంటూ ఉంది. ఇంతకీ మీ పిల్లలు ఏ స్పోర్ట్లో ఇంట్రెస్టెడ్ ఉన్నారు, వాళ్ళు ఇండోర్ ఆడుతున్నారా అవుట్డోర్ ఆడుతున్నారా అనేది నాతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. ఎప్పుడైనా మనకి ఇష్టమైంది వాళ్ళని ఫోర్స్ చేయడం కాదు, వాళ్ళకి ఇష్టమైందే వాళ్ళకి నేర్పించండి. బాగా షైన్ అవుతారు పిల్లలు. ఆడపిల్లలు మగపిల్లలు అని తేడా ఏం లేదు. వాళ్ళకి నచ్చిన స్పోర్ట్ వాళ్ళనైతే ఆడనివ్వండి. అండ్ మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన వీడియోస్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ట్యాప్ చేస్తే 3 ఆప్షన్స్ వస్తాయి. అందులో ఆల్ సెలెక్ట్ చేసుకుంటే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీ మొబైల్కి నోటిఫికేషన్ వచ్చేస్తుంది. మీ దగ్గర ఫ్రీ టైం ఉన్నప్పుడు చూసేయచ్చు. ఇక్కడ చూసారా, ఈయన కూడా ఒక బాబు వాళ్ళ ఫాదర్ అనమాట. ఆయనే స్కోర్ వేస్తున్నారు కోచ్ అక్కడి నుంచి చెప్తూ ఉంటే. అది సంగతి. ఫైనల్గా మన రిత్కృతి 2 వికెట్స్ తీసింది లాస్ట్ ఓవర్లో. అసలు మామూలు హ్యాపీనెస్ కాదు. మాకేంటి తనకేంటి అంత ఫుల్ హ్యాపీ అనమాట. ఫైనల్గా ఎవరు గెలిచారని మీరు అనుకుంటున్నారు? ఇంకెవరు, మన రిత్కృతి టీమే విన్ అయింది. వీఆర్ సో హ్యాపీ అండ్ ప్రౌడ్ ఆఫ్ హర్. అసలు మామూలు హ్యాపీనెస్ కాదు. ఫస్ట్ టైం తను ఇలాంటి ఎక్స్పీరియన్స్, ఆ విన్నింగ్, ఆ వెళ్ళేప్పుడే కొంచెం నర్వస్గా ఉంది. మీరు కార్లో అబ్జర్వ్ చేసినట్టయితే. ఓకే, కొత్తగా ఇలాంటివన్నీ అలవాటు అవుతూ ఉంటేనే బాగుంటుంది అనిపించింది. మేము కూడా కోచ్తో చెప్పాం, ఎవ్రీ మంత్ ఆర్ 2 మంత్స్కి ఒకసారి అలా ఇలాంటివి ఆర్గనైజ్ చేస్తే పిల్లలకు కూడా బాగా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అండ్ వాళ్ళు కూడా షైన్ అవుతారు. వాళ్ళు ఇక్కడైతే పిల్లల పర్ఫార్మెన్స్ గురించి వాళ్ళ కోచ్ మాటల్లోనే విందాం. सीखने में सिर्फ सीखना है और सबसे इम्पोर्टेंट क्या है कि किसी पे ब्लेम करना बहुत इजी है कि आप नहीं कर रहे, आप नहीं कर रहे, आप नहीं कर रहे. सबसे पहले हमें खुद को अच्छा करना है. हम खुद अच्छे हो जाएंगे तो फिर हमें कोई ज़रूरत ही नहीं किसी को देखने का. अगर मेरे पास बैट है, आपकी टीम हारी है राहुल, तो फैक्ट सुनना पड़ेगा कि सिर्फ वाइट के कारण आप हारे. अगर आपकी वाइट नहीं जाती तो आप बैलेंस में ही चल रहे थे. से ही आया. बैट्समैन ने भी बहुत अच्छा खेला. अर्नब भैया, ऋतु सब टिक कर खेला. मतलब जल्दी में नहीं था वो. ఈ హ్యాపీ మూమెంట్తో ఈరోజు ఈ బ్లాగ్ని అయితే ఎండ్ చేసేస్తున్నాను. మీరు కూడా మా రిత్కృతిని బ్లెస్ చేసేయండి. రేపు మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను. అంతవరకు కీప్ స్మైలింగ్. సీ యూ టుమారో. టేక్ కేర్. బాయ్.